గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ని కుమార్ దామెరా. ముందు హెడ్లైన్ చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లాలో బస్సు బోల్తా, చెలరేగిన మంటలు, మహిళా సజీవ దహనం, 12 మందికి గాయాలు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల టీం, హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్న కేటీఆర్. కర్ణాటకలో కరెంటు కోసమే కోయినా నీళ్లు, రేవంత్ సర్కారు తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు. సంక్రాంతికి గ్రామాలకు వెళ్తున్న నగరవాసులు, ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. ప్రజాపాలన పేరుతో సైబర్ మోసాలు, దరఖాస్తుల్లో తప్పులంటూ బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్న నేరగాళ్లు. డీటెయిల్ చూస్తే జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం కాగా మరో 12 మందికి గాయపడ్డారు. గద్వాల్ బీచ్పల్లి పోలీస్ 10వ బెటాలియన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన వెంటనే ప్రయాణికులందరూ బయటికి రాగా ఒక మహిళ మాత్రం అందులో చిక్కుకుపోయింది. బయటకు రాలేక ఆ మంటల దాటికి అక్కడికక్కడే మృతి చెందింది. ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అవును. జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడి మంటలు చెలరేకాయి. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం కాగా 12 మందికి గాయాలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. కుమార్, సంక్రాంతి పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా బీచ్పల్లి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. మియాపూర్ నుంచి కడప వెళ్తున్నటువంటి అమెజాన్ జగన్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక లారీని ఓవర్టేక్ చేసేటటువంటి క్రమంలో అదుపు తప్పి బస్సు బోల్తా పడడం జరిగింది. బోల్తా పడినటువంటి క్రమంలో ముందు 2 టైర్లు కూడా పేలిపోవడం జరిగింది. దాని తర్వాత షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించడం జరిగింది. బోల్తా పడినటువంటి సమయంలో ప్రయాణికులు అద్దాలు పలగొట్టుకొని బయటికి రావడం జరిగింది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఎన్హెచ్ఏ సిబ్బంది ప్రయాణికులందరినీ కూడా బస్సు నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. అయితే ఒక మహిళ మాత్రం ఆ బస్సులోనే ఇరుక్కపోవడం జరిగింది. ఆమె చెయ్యి బస్సులో ఇరుక్కపోవడంతో ఆమెను బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆమెను బయటికి తీసుకురావడానికి ఎన్హెచ్ఏ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో ఆమెను బయటికి తీసుకురావడం కుదరలేదు. దీంతో ఆ మహిళ మంటల్లోనే కాలి బూడిదైపోయింది. మాలతి అనే మహిళ మియాపూర్ నుంచి కడపకు వెళ్తుంది. ఆమె బస్సులో సింగిల్ గా ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే బస్సులో మిగతా ప్రయాణికులు ఎవరు కూడా ఆమెను బయటికి తీసేందుకు రాకపోవడం, ఆమె కోసం ఆ బస్సు దగ్గర ఎవరు ఉండకపోవడం బట్టి ఆమె సింగిల్ గా ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క ప్రమాదము అతివేగమే కారణమని కూడా తెలుస్తుంది. డ్రైవర్ ఓవర్టేక్ చేసేటటువంటి క్రమంలోనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా అందులో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. మొత్తం 12 మందికి గాయాలు అయ్యాయి. 12 మందిలో 2కి తీవ్ర గాయాలు కావడం జరిగింది. వారందరినీ కూడా స్థానికులు, ఎన్హెచ్ఏ సిబ్బంది కలిసి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు
ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా మియాపూర్ నుంచి కడపకు వెళ్తూ ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. ఆ ఒక మహిళ మాత్రం మంటల్లో పూర్తిగా కాలి బూడిదైనటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. బస్సును గద్వాల జిల్లా కేంద్రం నుంచి వచ్చినటువంటి ఫైర్ ఇంజన్ బస్సు మంటలు ఆర్పడం జరిగింది. ఇప్పటికే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. క్షతగాత్రులందరినీ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కావచ్చు, డ్రైవర్ అతివేగం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఓవర్టేక్ చేసేటటువంటి క్రమంలో ఈ యొక్క ప్రమాదం జరిగిందని అంటున్నారు. బస్సు బోల్తా పడినటువంటి సమయంలో అందులో ఉన్నటువంటి వారికి గాయాలు కావడం జరిగింది. అయితే మిగతా ప్రయాణికులంతా కూడా అద్దాలు తలగొట్టి బయటికి రావడం జరిగింది. ఆ క్షతగాత్రులందరినీ కూడా అప్పటికే పోలీసులు చేరుకొని వారందరినీ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఒక మహిళ మాత్రమే పూర్తిగా బస్సు మంటల్లోనే కాలిపోవడం జరిగింది. కుమార్. రైట్, థ్యాంక్ యూ నరేష్. ప్రజలంతా హైదరాబాద్ వదిలి గ్రామాల బాట పట్టారు. సంక్రాంతి పండుగకు వరుసగా సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు పయనమవుతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ఏపీ ప్రజలు వారి స్వస్థలాలకు తరలి వెళ్తుండటంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా టోల్ సిబ్బంది పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అదనంగా 30 మంది సిబ్బందిని నియమించారు. 5 సెకండ్ల వ్యవధిలోనే ఫాస్టాగ్ స్కాన్ అయ్యి వాహనం ముందుకు వెళ్లేలా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేశారు. ఇక పోలీసులు రౌండ్ ది క్లాక్ విధుల్లో ఉంటూ హైవేపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ, ఏపీలో సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. హైదరాబాద్ నగర వాసులు పండుగకు తమ స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ హైవే నుంచి నిత్యం వేలాది వాహనాలు దూసుకెళ్తున్నాయి. కాగా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారాన్ని ఓ ప్రతినిధి రాము అందిస్తారు. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. జంట నగరాల్లో సెటిల్ అయినటువంటి ఆంధ్ర ప్రాంత వాసులందరూ కూడా సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి వారి ప్రాంతాలకు వెళ్తున్నటువంటి క్రమంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అత్యంత రద్దీగా మారింది. ప్రస్తుతం మనం చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజాలో ఉన్నాం. 273 కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 3 టోల్ గేట్లు ఉన్నాయి. ఒకటి పంతంగి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం, ఆ తర్వాత కేతపల్లి మండలం కొర్లపాడు వద్ద ఒకటి, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలోని నందిగామ మండలం కంచికచర్ల వద్ద. ఇక్కడ టోల్ రుసుము వసూలు చేసిన క్రమంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది తలెత్తకుండా జీఎంఆర్ సంస్థ పకడ్బందీగా ఏర్పాటు చేసింది. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. చౌటుప్పల్ ఏసీపీ ఎవరైతే ఉన్నారో మొగిలయ్య 3 రోజుల క్రితమే ఇక్కడ టోల్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టోల్ గేట్ల దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా ట్రాఫిక్ జామ్ ఇబ్బంది తలెత్తొద్దు, ఎప్పటికప్పుడు కూడా వాహనాలని ఒక 1/2 నిమిషం వ్యవధిలోనే వెళ్లేలాగా ప్రత్యేక ఏర్పాటు చేయాలి, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని కూడా వారికి ఆదేశించారు. దీంతోపాటు పోలీసులను కూడా దాదాపు 100 మందిని ఈ 3 టోల్ గేట్ల వద్ద, అదేవిధంగా క్రాసింగ్ల వద్ద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా వాహనాలని వెంటనే వెళ్లేలాగా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. 6 నిమిషం వ్యవధిలోనే ఈ వాహనాలన్నీ కూడా టోల్ దాటుకొని వెళ్తూ ఉన్నాయి. ఇక ప్రత్యేక సిబ్బందిని ఇక్కడ నియమించారు. ఎవరైనా ఫాస్టాగ్ ఎవరైతే రీఛార్జ్ చేసుకోకుండా అకౌంట్ బ్లాక్ అయిందో వారికి నిమిషాల వ్యవధిలోనే వారి అకౌంట్ను పునరుద్ధరించి అక్కడ స్కాన్ చేసుకొని వెంటనే వాహనాన్ని ముందుకు తరలించేలాగా ప్రత్యేక ఏర్పాటు చేయడంతో వాహనదారులు చాలా సౌకర్యవంతంగా ఈ టోల్ గేట్ను దాటుకుంటూ వెళ్తూ ఉన్నారు. మామూలు
మామూలు రోజుల్లో ఈ రహదారిపైన 30,000 వాహనాల సెన్సెక్స్ ఉంటుంది. కానీ ఈ సంక్రాంతి నేపథ్యంలో రెట్టింపుగా దాదాపు 60,000 వాహనాలు ఆంధ్ర ప్రాంతానికి వెళ్తాయని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ 3 టోల్ గేట్లు ఉన్నప్పటికీ కూడా పంతంగి టోల్ ప్లాజా వద్దనే ఎక్కువగా ఈ రద్దీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ఈ టోల్ ప్లాజా నుంచే దాటవలసి ఉంటుంది. ఈ టోల్ ప్లాజా దాటిన తర్వాత ఇక్కడ నార్కట్పల్లి వద్దకు వెళ్ళిన తర్వాత గుంటూరు చెన్నై వెళ్ళే వాహనాలు వేరుపడతాయి. ఆ తర్వాత సూర్యాపేట వద్దకు వెళ్ళిన తర్వాత ఖమ్మం వెళ్ళే వాహనాలు లెఫ్ట్ సైడ్గా మలుతాయి. కాబట్టి మిగతా 2 టోల్ గేట్ల వద్ద అంత రద్దీ కనపడదు. కేవలం పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రమే ఇక్కడ అతి విపరీతమైనటువంటి రద్దీ మనకు కనిపిస్తుంది ప్రతిసారి, ప్రతి సంక్రాంతికి కూడా. ఇక టెక్నాలజీ కొత్తగా ఇక్కడ వచ్చిన తర్వాత టెక్నాలజీ సాంకేతికమైనటువంటి సౌలభ్యం ఏర్పడిన తర్వాత ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి వాహనానికి ఫాస్టాగ్ స్టిక్కర్ ఉండడంతో అవి స్కాన్ చేసుకొని సెకండ్ల వ్యవధిలోనే టోల్ని వసూలు చేసి ఆ వాహనాలన్నింటినీ కూడా ముందుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. సంక్రాంతి అంటేనే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. హైదరాబాద్లో వివిధ వృత్తుల నిత్యం ఉద్యోగ సంబంధించి, అదేవిధంగా తరగతులకు సంబంధించి, అదేవిధంగా చదువులకు సంబంధించి ఎవరైతే ఆ ప్రాంతం వారు ఇక్కడ సెటిల్ అయ్యారో వారందరూ కూడా తమ సొంత వాహనాలకు ఇక్కడ ఉన్నటువంటి వెళ్తున్నారు ఆడ సెలబ్రేట్ చేసుకోవడానికి. ఈ నేపథ్యంలోనే ఈ రహదారి వెంటనే వెళ్లాల్సి ఉంది కాబట్టి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ జిఎంఆర్ సంబంధించినటువంటి మేనేజర్ ఉన్నారు, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి సిఐ గారు ఉన్నారు. వాళ్ళతో మనం సార్ ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, ఎట్లా ట్రాఫిక్ని అంతా కూడా నియంత్రిస్తూ ఉన్నారు సార్? ఇక్కడే అత్యంత రద్దీగా ఉంటుంది, ఎట్లాంటి ఏర్పాటు చేశారు సార్? అందరూ కూడా పండగకు వెళ్ళే వాళ్ళకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా వాళ్ళు ఫ్రీగా స్మూత్గా వెళ్ళేందుకు మేము మరియు జిఎంఆర్ టోల్ ప్లాజా ఉన్న శ్రీధర్ రెడ్డి గారు అందరం కూడా 2-3 రోజుల సంది ప్రణాళిక ఏర్పాటు చేసి ఈ ఫాస్టాగ్ కూడా తొందరలో స్కాన్ అయ్యేటట్లు, ఎవరికి ఎక్కడ జామ్ కాకుండా నేషనల్ హైవే మీద రికవరీ వ్యాన్స్ కానీ మనకు అదేవిధంగా ఇవి మొబైల్స్ అన్నీ కూడా పెట్రోలింగ్ వెహికల్స్ కూడా పెట్టి ఎక్కడ ఎవరికి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా ఈ యొక్క ప్రయాణం జరిగేటట్లు అందరూ మంచిగా వాళ్ళ ఇళ్లకు చేరుకునే విధంగా మేము ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. గారు చెప్పారు సార్, అంబులెన్స్ ఏర్పాటు చేసాం, క్రేన్లు ఏర్పాటు చేసాం, వచ్చిపోయేటువంటి వాహనాలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఈ క్రేన్లకు సంబంధించి కూడా అంబులెన్స్ సంబంధించి కూడా ఎట్లా ఏర్పాటు చేశారు? ఎస్ అండి, క్రేన్లు మావి ఉన్నాయండి, పోలీసు తరపు నుంచి ఉన్నాయి, జిఎంఆర్ టోల్ ప్లాజా నుంచి అవి కూడా క్రేన్స్ ఉంటాయి. ఎనీ టైం ఎమర్జెన్సీ ఏమైనా బండి పంచర్ అయినా కానీ యాక్సిడెంట్స్ ఏది జరిగినా కానీ ఇమీడియట్గా రిమూవ్ చేయడానికి మేము మొత్తం కూడా మన నేషనల్ కొత్తగూడ బ్రిడ్జ్ నుంచి టోల్ గేట్ వరకు కూడా ప్రత్యేకంగా ఈ యొక్క వెహికల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిఎంఆర్ సంస్థ మేనేజర్ శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు ఇక్కడ ప్రతిసారి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు, ఈసారి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఈ సంక్రాంతి పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేలాగా ఎట్లా ఏర్పాటు చేశారు? సంక్రాంతి పండుగ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా ముందు నుంచే కూడా ఒక ప్రణాళికబద్ధంగా పోలీసు వారి ఆధ్వర్యంలో రాచకొండ పోలీసు ఆధ్వర్యంలో ముందస్తుగానే ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని కూడా ఇక్కడ టోల్ ప్లాజా కండక్ట్ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేదు, అదనపు సిబ్బందిని కానీ క్రేన్లను కూడా ఈసారి క్రేన్లను ఎవ్రీ 20 కిలోమీటర్ ఒక క్రేను, 30 కిలోమీటర్ ఒక అంబులెన్సు, అదనపు సిబ్బందిని కూడా జంక్షన్ల దగ్గర కూడా పొరపాటున రాంగ్ రూట్లో వస్తే అలాంటి యాక్సిడెంట్ కాకుండా కూడా మనము ముందస్తుగానే చర్యలు తీసుకోవడం జరిగినది. అన్ని దగ్గరలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, సాంకేతికంగా ఎట్లా ఉపయోగించుకుంటా ఉన్నారు? ఈ ఫాస్టాగ్ రాకముందుకు ఎట్లా ఉండేది సార్? వచ్చిన తర్వాత ఎట్లా విసులుబాటు అయింది? ఫాస్టాగ్ రాకముందుకు కొంచెం వరకు ఇబ్బంది ఉన్నది వాస్తవమే. ఫాస్టాగ్ వచ్చిన తర్వాత ఈరోజు చూస్తుంటే పంతంగి టోల్ ప్లాజా దగ్గర మీరు ఇప్పుడు చూస్తుంటే మొత్తం కూడా ఫాస్టాగ్ సిస్టమ్ ద్వారా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది అంతరాయం లేదు. కాబట్టి అందరూ కూడా ఈ వినియోగించుకుంటున్నారు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. సార్, వాహనదారులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? వాష్రూమ్స్ కానివ్వండి, ఇతర సదుపాయాలు కూడా మీ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేశారు. పంతంగి టోల్ ప్లాజా, అదేవిధంగా కుర్లపాడు ఉంది, కంచికచర్ల కూడా ఉంది, ఎట్లాంటి ఏర్పాటు చేశారు? మొత్తం మన జిఎంఆర్ సంస్థ నుంచి మొత్తం కూడా ఎన్హెచ్ఏ ద్వారా ఇక్కడ నుంచి 180 కిలోమీటర్లు మన ప్రాజెక్ట్ హైవే ఉంది. ప్రాజెక్ట్ హైవేకు బస్ బేల దగ్గర టాయిలెట్ బ్లాక్స్ ఉన్నాయి. మన అదేవిధంగా టోల్ ప్లాజా దగ్గర కూడా వాటర్ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి దగ్గర కూడా నెక్స్ట్ ఇక్కడ మొత్తం కూడా టాయిలెట్ బ్లాక్స్ ఉన్నాయి. వాటిని అన్ని కూడా వినియోగించుకోవడానికి ఎలాంటి రోడ్ యూజర్స్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. మీరే మెయింటైన్ చేస్తున్నారు సార్ ఈ రహదారిని. కొన్ని బ్లాక్ స్పాట్స్ కూడా ఉన్నాయి, అత్యధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలు. అక్కడ ఎట్లాంటి ప్రత్యేక నిఘా పెట్టారు? మీ ఈ జిఎంఆర్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎట్లా అప్రమత్తంగా ఉన్నారు? అక్కడ మన జిఎంఆర్ సిబ్బందిని ప్రత్యేకమైన అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఏవైతే ఉన్నాయో ఆ జంక్షన్ల దగ్గర మన సిబ్బందిని మార్నింగ్ 6 o'clock నుంచే కూడా మనం అక్కడ నియమించడం జరిగింది. వాళ్ళు కంటిన్యూగా ఈ వారం రోజులు అక్కడే సిబ్బంది ఉండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అంతరాయం జరగకుండా, యాక్సిడెంట్ కాకుండా నియంత్రిస్తారు. అదనపు సిబ్బందిని ఏమైనా నియమించుకున్నారా సార్? ఒకవేళ ఫాస్టాగ్ రీఛార్జ్ లేకపోతే ఎట్లాంటి ఏర్పాటు చేశారు? ఫాస్టాగ్ రీఛార్జ్ లేకపోతే వాళ్ళు అదనపు రుసుము చెల్లించి టోల్ ప్లాజా ఏ విధంగా చేశాము. మనం టోల్ బూత్లలో చూస్తుంటే మొత్తం కూడా అదనపు సిబ్బంది ఉన్నారు కాబట్టి ఏ బూత్ ద్వారా వచ్చినా కూడా ఇక్కడ నుంచి అదనపు రుసుము తీసుకొని పంపించేస్తాం. వాహనదారులకు ఏమేమి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సార్? ఫైనల్గా
హైదరాబాద్ నుంచి భారీగా వాహనాలు తరలి వెళ్తూ ఉన్నాయి. ఏమని విజ్ఞప్తి చేస్తాం? అతివేగం ప్రమాదకరం కాబట్టి నిదానంగా వెళ్ళండి. పండుగ వాతావరణము మంచిగా అందరూ కూడా మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాము. మీరు ఏదన్నా ఇబ్బంది వస్తే 1033 అనేది మన ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్. దానికి కాల్ చేయండి. మేము ఇమ్మీడియట్లీ తక్షణమే మన పోలీస్ కానీ జిఎంఆర్ సిబ్బంది కానీ అక్కడికి ఇమ్మీడియట్లీ చేరుకొని మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా జిఎంఆర్ సంబంధించిన మేనేజర్ మనతో చెప్తా ఉన్నారు. సేదరెడ్డి గారు, భారీగా ఏర్పాటు చేసాం, ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా, వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా శాస్త్ర సాంకేతిక నైపుణ్యంతో ఇక్కడ ఫాస్టాగ్ విధానాన్ని అమలుకు తెచ్చిన తర్వాత సెకండ్ల వ్యవధిలోనే ఈ వాహనాలన్నీ కూడా టోల్ గేట్ దాటి వెళ్తూ ఉన్నాయి. బ్యారర్లన్నీ కూడా సెకండ్ల వ్యవధిలోనే తెరుచుకొని వాహనాలన్నీ కూడా చకచక ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఒక కొత్త అందాన్ని సంతరించుకుంది. ప్రతి సంక్రాంతికి కూడా వాహనదారులతో రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతానంతా కూడా చాలా సందడిగా జరుపుకుంటారు. మార్గం మధ్య ఉన్నటువంటి హోటల్స్ అన్నీ కూడా ప్రత్యేక అలంకరణతో ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులని ఆకర్షణీయంగా కూడా తీర్చిదిద్దాయి. ఎందుకంటే సంక్రాంతి చాలా పెద్దగా చేసుకుంటారు కాబట్టి అదే వాతావరణం ప్రస్ఫుటించేలా, అదే వాతావరణాన్ని ఒక క్లైమేట్ అంతా కూడా అక్కడ క్రియేట్ అయ్యేలాగా అక్కడ ఉన్నటువంటి హోటల్దారులు కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడంతో చాలా సంతోషంగా, చాలా సౌకర్యవంతంగా ఈ రహదారి గుండా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. ఆ ప్రాంత వాసులందరూ కూడా మొత్తంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాల రద్దీతో సందడిగా మారింది. ఎక్కడికక్కడ కూడా వాహనాల సందడి ఇక్కడ మనం నెలకొంది. కెమెరా పర్సన్ భీమేష్తో రామటి న్యూస్, చౌటుప్పల్. ప్రజాపాలన దరఖాస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగుతుంది. 2 రోజుల క్రితమే హైదరాబాద్లో దరఖాస్తులు గాలికి కొట్టుకుపోగా తాజాగా సిరిసిల్ల జిల్లా మర్లపేట గ్రామస్తుల అప్లికేషన్లు కనిపించకుండా పోయాయి. అప్లికేషన్లను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుండగా గుర్తించిన అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ సర్కారు 6 గ్యారంటీల అమలు కోసం ఆర్భాటంగా తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తులపై అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్లో రోడ్లపై ఆర్జీలను పడేసిన ఘటన మరవక ముందే ఇలాంటి సంఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బోయినపల్లి మండలం మర్లపేటకు చెందిన దరఖాస్తుల కట్ట మాయం కాగా ఈ విషయం 2 పంచాయతీ కార్యదర్శుల మధ్య ఘర్షణకు దారితీసింది. పరస్పరం కొట్టుకుని ఠాణా మెట్లెక్కడం కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మర్లపేట కార్యదర్శి రాయనేని లక్ష్మణ్ సెలవుపై వెళ్లగా పక్క గ్రామానికి చెందిన నర్సింగాపూర్ కార్యదర్శి జనగాం శేఖర్ కు గ్రామ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇటీవల జరిగిన ప్రజాపాలనలో మర్లకుంట గ్రామస్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఆ ఆర్జీలను ఆన్లైన్ చేసే బాధ్యతను అధికారులు పూర్వపు కార్యదర్శి లక్ష్మణ్ కు అప్పగించారు. ఆయన ఆన్లైన్ చేస్తుండగా ఓ దరఖాస్తు కట్ట కనిపించలేదు. ఆ దరఖాస్తులు కనిపించకపోవడానికి నీవంటే నీవే కారణమంటూ ఘర్షణకు దిగిన లక్ష్మణ్ శేఖర్ అధికారులు చూస్తుండగానే ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. అనంతరం నేరుగా ఠానాకు వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ఇదే విషయంపై ఒక అధికారిని సంప్రదించగా పోయిన దరఖాస్తుల కట్ట దొరికిందని చెప్పుకొచ్చారు. మరి నిజంగా ఆ దరఖాస్తుల కట్ట దొరికిందా లేదా అధికారి కావాలని ఆ విధంగా చెప్పారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ మోటార్లకు జియో ట్యాగింగ్ పెట్టేందుకు విద్యుత్ శాఖ సిద్ధమైంది. మోటార్లకు జియో ట్యాగింగ్ చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 28లోగా ట్యాగింగ్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు. మోటార్లకు మీటర్లు పెట్టే క్రమంలో ఇలా జియో ట్యాగింగ్ మొదలుపెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని వ్యవసాయ మోటార్లకు జియో ట్యాగింగ్ చేయడం మొదలైంది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ఏఈ, సబ్ ఇంజనీర్లతో పాటు లైన్మెన్, జూనియర్ లైన్మెన్ స్థాయి ఉద్యోగులందరూ ఇందులో పాల్గొనాలని, ట్యాగింగ్ మొత్తం ఫిబ్రవరి 28లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయని సమాచారం. పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఎస్సీ, డిఈల పరిధిలో సమావేశాలు ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్ ఎలా చేయాలనేది వివరిస్తున్నారు. ప్రతి వ్యవసాయ మోటార్ దగ్గరకు వెళ్లి సిబ్బంది సెల్ ఫోన్లో ఉన్న యాప్లో మీటర్ వివరాలు నమోదు చేసి జియో ట్యాగ్ చేయాలని తెలుపుతున్నారు. అక్షాంశాలు, రేఖాంశాల ప్రకారం అక్కడ ఒక వ్యవసాయ మోటార్ ఉందనేది యాప్లో నిక్షిప్తమవుతుందని చెప్తున్నట్టు సమాచారం. దీనివల్ల ట్రాన్స్ఫార్మర్, సబ్స్టేషన్, డివిజన్ పరిధిలో ఉన్న అన్ని వ్యవసాయ మోటార్ల మ్యాపింగ్ తయారవుతుంది. మొబైల్ యాప్లో మ్యాపింగ్ ఆఫ్ అగ్రికల్చర్ సర్వీసెస్ అనే కేటగిరీలోనే ఈ జియో ట్యాగింగ్ చేయాలని అధికారులు సిబ్బందికి వివరిస్తున్నారు. రైతులకు కూడా జియో ట్యాగింగ్ గురించి వివరించి సిబ్బందికి సహకరించేలా చూడాలని ఆదేశిస్తున్నారు. అకస్మాత్తుగా వ్యవసాయ మోటార్లకు జియో ట్యాగింగ్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎస్ఆర్బిఎంలో 0.5% అదనపు రుణాలు తీసుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో మోటార్లకు మీటర్లు పెట్టే క్రమంలో ఇలా జియో ట్యాగింగ్ మొదలుపెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఆంధ్రప్రదేశ్లో మోటార్లకు మీటర్లు పెట్టిన తర్వాత జియో ట్యాగింగ్ చేసినట్టు సమాచారం. తెలంగాణలో జియో ట్యాగింగ్ చేసిన తర్వాత మీటర్లు పెడతారని ప్రచారం జరుగుతున్నది. జియో ట్యాగింగ్ ఆదేశాలు కేంద్రం నుంచి వచ్చాయా లేక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా అనే దానిపై విద్యుత్ శాఖ అధికారులెవరూ నోరు మెదపకపోవడం గమనార్హం. ప్రతి వ్యవసాయ మోటార్ కనెక్షన్ను ఒక యాప్లో నమోదు చేయడం ద్వారా జియో ట్యాగింగ్ చేస్తారు. దీనివల్ల అక్షాంశాలు రేఖాంశాలతో సదరు వ్యవసాయ మోటార్ ఎక్కడ ఉందో గుర్తించవచ్చు. ఇలా ఒక సబ్స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని వ్యవసాయ మోటార్లను నమోదు చేస్తే అది మ్యాపింగ్ అవుతుంది. ఇలా సబ్ డివిజన్, జిల్లా, రాష్ట్రం మొత్తం మ్యాపింగ్ చేయవచ్చు. దీనివల్ల సబ్స్టేషన్ పరిధిలో ఉండే మోటార్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, ఒక్కో ట్రాన్స్ఫార్మర్ కింద ఎన్ని మోటార్లు ఉన్నాయి, ఎక్కడ లోడ్ ఎక్కువ ఉన్నది అనే సమాచారం అంతా తెలుస్తుంది. అలాగే విద్యుత్ వినియోగం, సాంకేతిక ఇబ్బందులు కూడా తెలుస్తాయి. మోటార్లతో పాటు ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, ఫీడర్లు ఇలా అన్నింటికీ ట్యాగింగ్ చేయవచ్చు. జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మియాపూర్ నుంచి కడప వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం కాగా 12 మంది గాయపడ్డారు. గద్వాల్ బీచ్పల్లి పోలీస్ 10వ బెటాలియన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన వెంటనే ప్రయాణికులందరూ బయటికి రాగా ఒక మహిళ మాత్రం అందులో చిక్కుకుపోయింది. బయటకు రాలేక ఆ మంటల ధాటికి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెను మెహదీపట్నానికి చెందిన మాలతిగా గుర్తించారు. ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. జగన్ అమెజాన్ ట్రావెల్కు చెందిన ఓ ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్తుంది. ఇది ఎర్రవల్లికి సమీపంలో సడన్లీగా డ్రైవర్ నిద్రమత్తులో అది రోడ్డు కిందికి పల్టీ కొట్టడం వల్ల మంటలు చెలరేగినాయని చెప్పేసి మాకు డయల్ 100కు కాల్ వచ్చింది. వెంటనే ఎస్ఐ గారు నేను ఇక్కడికి వచ్చి చూసేసరికంటే బస్సు తగలబడుతుంది. బస్సులో ఉన్న ప్రయాణికులంతా బస్సులో నుంచి అప్పటికే దిగినారు. అందులో ఒక వృద్ధురాలు ఆమె చేయి ఇరుక్కోవడం వల్ల ఒక ఆమె ఉందని చెప్పేసి ప్రయాణికుల ద్వారా మాకు తెలిసింది. వెంటనే ఫైర్ ఇంజన్ కూడా పిలిపించడం జరిగింది. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పింది. మంటలు ఆర్పిన తర్వాత ఇప్పుడు ఆ బస్సులో క్రేన్ సాయంతో బస్సు తొలగించి పూర్తి విచారణ చేపట్టి మా ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నవి తెలుసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది. బస్సులో దాదాపు ప్రయాణికుల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే 40 to 50 మెంబర్స్ వరకు ఉంటాం సార్ అని చెప్పారు. ప్రయాణికుల ద్వారా తెలిసిన సమాచారం. పూర్తి విచారణ దర్యాప్తులో తెలుసు. బస్ నంబర్ వచ్చేసి AP 39X4663. గాయపడ్డ వాళ్ళ ఎక్కువ ఇంజురీస్ ఎవరికి జరిగినట్టుగా ప్రస్తుతం తెలియట్లేదు. ఒక వ్యక్తి మాత్రం మనము వచ్చిన తర్వాత అంబులెన్స్లో పంపించడం జరిగింది. 108 అంబులెన్స్లో అతనికి కొంచెం కాల్కి మైనర్ ఇంజురీస్ అవ్వడం వల్ల గద్వాల ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఇట్లా లారీ ఓవర్టేక్ చేస్తుంది. మామూలుగా స్పీడ్లో ఉన్నా, 90-80 స్పీడ్లో ఉన్నా. ఓవర్టేక్ చేస్తుంది లారీ. ఓవర్టేక్ చేస్తుంటే సైడ్లో మరి అవతల సైడ్లో ఏముందో తెలియదు, డివైడర్ సైడే వెళ్తుంది. నేను లెఫ్ట్ సైడ్లో ఉన్నా. ఆ లారీ ఏం చేసిన అంటే ఇట్లా సైడ్ కొంచెం ఇట్లా సైడ్ లాగేసరికి నాకు ఇక్కడ ఛాన్స్ లేదు, రోడ్డు దిగడానికి ఛాన్స్ లేదు. డౌన్ అయిపోయేసరికి నేను రోడ్డు దిగిపోయి రోడ్డు పల్టీ పడేలా. ఇప్పుడు టైర్లు ఇప్పుడు 2 టైర్లు 1 సైడ్ అయిపోయినాయి సార్. 32-34 ఏమో ఉన్నారు. 32 ఏమో 34 ఏమో ఉన్నారు సార్. ఇది మియాపూర్ నుంచి కడప. ఇది జగన్ ట్రావెల్స్. జగన్ ఒక ఆమె చనిపోయింది. మిగతా ఎక్కువ ఏం కాలేదు, నార్మల్గా చిన్న చిన్న దెబ్బలు తాకినాయి.
నాకు తలకు తాకింది అంతే, ఇంకా అది ఒకటి తలకొకటి. అది మేము కాపాడే ప్రయత్నం చేసినాం కానీ ఒక లేడీ మంటల్లో ఫైర్ అయిపోయి చనిపోయింది. ఇంకా దెబ్బలు తగిలిన వల్లనే మా అంబులెన్స్లో కర్నూలు షిఫ్ట్ చేసేసినాం. ఫైర్ ఇంజన్ వచ్చి మంటల్ని అదుపు చేసేసినాం. నేను హైదరాబాద్ మ్యారేజ్కి పోయి రిటర్న్గా అక్కడ 12 గంటలకు బయలుదేరినాము. మేము వచ్చే లోపల ఇక్కడ 3-5 నిమిషాలు అయింది. ఇక వచ్చే లోపల ఇక్కడ బస్సు బోల్తపడి ఇది అంటే అంత లోపల వాళ్ళు తీస్తుంటారు అన్నమాట. దాంట్లో మేము సహాయ సహకారం అందించినాము. బండి మేము ముందర పెట్టేసినాము మా ఇన్నోవా. ఆడ వచ్చే లోపల మళ్ళీ ఇంకో ఆమె శబ్దం వస్తుండే ఇక్కడ, కాపాడండి అని చెప్పి. అది ఆ అగ్గికి ఆ టైర్ బస్ట్ అయిందో ఏం బస్ట్ అయిందో తెలియదు కానీ ఆ సౌండ్ వచ్చినప్పుడు ఇంకా దూరం జరిగింది జరగని చెప్పి ఆడ ఒక 20 మంది మా ఈనో కాడ వచ్చి ఆగిండ్రి. వాళ్ళు మేము పోతాం ఇక్కడ మేము ఉండలేము అని చెప్పి వాళ్ళు వణుకుతుండ్రి. మొత్తం 3 బస్సులు ఆపితే ఒక్క బస్సు ఆగింది. అది కరెంట్ డిపో బస్సు. మేము తీసుకుపోతాము, 100 రూపాయలు ఛార్జీలు వేయాలి మాకంటే సరే మేము ఇస్తామంటే వాళ్ళకి అడిగితే పోతారంటే పోతామంటే మీ ఇస్తారు పైసలు ఉంటే లేదు మాతో డబ్బులు ఏమి లేవు సార్, మేము పోతే మేము కాళ్ళు మొక్కి ఎదురు చేసేదంటే తీసుకొని మా సహాయం అని చెప్పి 20 మంది సహాయ సహకారం చేసి వాళ్ళకి బస్సు ఎక్కించి పంపిస్తాం. వాళ్ళు చిత్తూరు పోవాలంట వాళ్ళు అందరూ 20 మంది పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ న్యూస్.